హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి నయ. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. కన్నుల పండుగగా ఉంటుంది. ఎలా ఉందో ఒక చిన్న మెసేజ్ చేయండి. అండ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను. ఈ వీడియో వచ్చేసి తిరుపతి వ్లాగ్ అండి. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళొచ్చాము. అక్కడ కింద పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడే అండి ఈ వీడియో. అసలు నిజంగా చెప్తున్నానండి, అద్భుతం, అసలు అద్భుతం. ఆ రోజు అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. మాకు తెలియదు అసలు అక్కడ వెళ్ళేంత వరకు. వెళ్ళగానే లైవ్లో అది చూస్తుంటే నిజంగా కన్నుల పండగ ఉంటుంది. మీ అందరూ కూడా చూపిద్దామని చిన్న వీడియో తీశాను. ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ లోపల ఆ గుడి కనిపిస్తుంది కదా, అదే అండి. అక్కడ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కోలాటం వేస్తున్నారు. డ్యాన్సులు, క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా చేశారండి. ఈ చిన్నపిల్లలు అయితే క్లాసికల్ డ్యాన్స్ ఎంత బాగా చేశారో అసలు. అక్కడ చిన్న పాప ఉంది కదండి, గోదాదేవి వేషంలో. ఆ పాప చాలా క్యూట్గా ఉంటుంది. తనకు డ్యాన్స్ రావట్లేదు, అయినా సరే పక్క వాళ్ళని చూస్తూ డ్యాన్స్ వేస్తుంది. చాలా బాగా అనిపించిందండి. ఆ తర్వాత ఇటు పక్కన కోనేరు ఉంటుంది కదండి, కోనేరులో అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేంత వరకు అసలు మాకు తెలియదు అసలు తెప్పోత్సవాలు జరుగుతున్నాయని. అటుపక్కనేమో పెద్దవాళ్ళు, లేడీస్ కోలాటాలు వేస్తున్నారు. చాలా బాగా అనిపించింది అసలు నిజంగా. ఈ పిల్లలు అయితే ఎంత బాగా డ్యాన్స్ వేస్తారంటే, క్లాసికల్ డ్యాన్స్ ఒక్కొక్కరు చూడండి అసలు దిష్టి తగులుతుందన్నమాట. ఇదే అండి అమ్మవారి తెప్పోత్సవాలు. అమ్మవారు అయితే చాలా నిండుగా ఉన్నారండి, ముద్దుగా కూర్చుని ఉన్నారు. అమ్మవారిని కూడా చూపిస్తాను, చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ వేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చిన్న సపోర్టింగ్గా ఉంటుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. చూడండి అమ్మవారు ఎంత బాగున్నా, నిజంగా కదా. కన్నుల పండగ అంటే కన్నుల పండగ ఉంది కదా అండి. దర్శనం చేసుకోండి మీరు కూడా. అమ్మవారిని హారతి ఇస్తున్నారు, అప్పుడే మేము వెళ్ళాము. చాలా బాగుంది. కోనేరులో అందులోనే రౌండ్గా తిప్పుతున్నారు అమ్మవారిని. ఫస్ట్ టైం ఇలాంటి ఉత్సవాలు లైవ్లో చూడడము. చాలా బాగా అనిపించింది అసలు, నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైవ్లో చూస్తుంటే అసలు ఇంకా ఎంత ఎగ్జైటింగ్ ఉందో. ఇలాంటివి అస్సలు మిస్ అవ్వద్దు. టీవీలో కూడా చూపిస్తారు, కానీ టీవీలో చూసిన దానికన్నా మనం లైవ్లో చూస్తే మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది కదా అండి. అట్లా ఉంది అసలు. ఇటు సైడ్ నుంచి కూడా అమ్మవారిని చూపించడానికి ట్రై చేశాను, కానీ కొంచెం కనిపిస్తుంది, ఫేస్ మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే సైడ్ నుంచే కదా, అంత బాగా కనిపిస్తలేదు. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ చూసారు కూడా జనాలు ఎంత బాగా వచ్చారో తెప్పోత్సవాల కోసము. చాలా బాగుంది అసలు. లోపల అమ్మవారిని కూడా గుడి లోపల చాలా బాగా డెకరేషన్ చేశారండి, పూలతో, పసుపుతో. చాలా బాగా అనిపించారు. నిండు కూర్చొని ఉన్నారు అమ్మవారు. ఇది కోనేరు చుట్టుపక్కల అండి. చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే. మీ అందరికీ చూసే ఉంటారు, కానీ తెప్పోత్సవాలు కదండి, అదే చూపిస్తున్నాను. చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని. అది అట్లా వాటర్లో అట్లా చుట్లు తిరుగుతూ ఉంది, రౌండ్స్. ఈ చిన్న ఫొటోస్ క్లిప్స్ పెట్టారండి. అమ్మవారు తెప్పోత్సవాలు తెప్ప అంటారు కదా, అదే అండి దాని ఫొటోస్. మళ్ళీ ఇంకొకసారి అమ్మవారిని చూద్దామని మళ్ళీ వీడియో తీశాను, చూపించేసాను, కానీ సరిగ్గా అంతేం కనిపించలేదు.
చాలా బాగుంది, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వరకు ఇక్కడ చూసామండి. తర్వాత ఇటు సైడ్ బయటకు వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికని లోపలికి వెళ్తున్నామండి. అప్పుడే డ్యాన్స్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ, క్లాసికల్ డ్యాన్స్. వీళ్ళు చూసారండి ఎంత బాగా చేస్తున్నారో నిజంగా. ఆ చిన్న పాప అయితే ఎంత ముద్దుగా ఉంది కదండి, గోదాదేవి గెటప్ వేసుకుంది. చాలా బాగా డ్యాన్స్ చేశారు. నేను వేరే మ్యూజిక్ ఏమి యాడ్ చేయలేదు, అక్కడ వచ్చే మ్యూజికే పెట్టాను. ఎందుకంటే దానికి అదే బాగుంటుంది కదా అని అదే మ్యూజిక్ పెట్టాను. చాలా అంటే చాలా బాగా చేశారండి. చిన్న చిన్న పిల్లలు బాగా చేశారు, చాలా బాగుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ డ్యాన్స్ కోసము అమ్మవారి కోసమైనా ఒక చిన్న లైక్ వేసుకోండి ప్లీజ్. చూడండి అసలు ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు, అసలు నిజంగా. ఇంతే అండి, ఇక్కడ వరకే వీడియో తీసాను. ఇంకా లోపల వీడియో తీయకూడదు, నాట్ అలౌడ్ కాబట్టి ఫోన్లు అక్కడ పెట్టేసి లాకర్లో పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను, యూస్ఫుల్ అయ్యేటివి పెడతాను, టిప్స్ పెడతాను, నాకు తెలిసిన చిట్కాలు పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా వీడియో బాగా వచ్చిందా లేదా. అండ్ నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.